రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం హర్షగూడ గ్రామంలో కొండా సంగీతారెడ్డి లంబాడీ వేషధారంలో ఇంటింటికి ప్రచారం. ప్రజలందరి గుండెల్లో మోదీ నిలిచిపోయారు. దేశంలోని ప్రతి ఒక్కరి గుండెల్లో నరేంద్ర మోదీ నిలిచిపోయారన్నారు చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి కొండా సంగీతారెడ్డి. మహేశ్వరం మండలంలోని హర్షగూడ, గంగారం గ్రామాల్లో తన భర్త గెలుపుని కాంక్షిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా సంగీతారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను వారికి వివరించారు. దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకుపోతున్న నరేంద్ర మోదీని మూడవసారి ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. అటు నరేంద్ర మోడీ, ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డి ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులు అన్నారు. ఇలాంటి వారే నిస్వార్థతతో ప్రజాసేవ చేస్తారని ఆమె తెలిపారు. మే 13న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలివచ్చి పోలింగ్ లో పాల్గొనాలని కోరారు. మీ అమూల్యమైన ఓటును కమలం పువ్వు గుర్తుపై వేసి 2 లక్షల ఓట్ల మెజారిటీతో కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని సంగీతారెడ్డి కోరారు. ఇంటింటికి ప్రచారంలో మహేశ్వరం మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీరు ఈరోజు ఈ ఊర్ల తాండాల చాలా సంతోషంగా ఉన్నా వీళ్ళు చాలా మంచిగా వాళ్ళ సంప్రదాయాన్ని వీలైనంత వరకు కాపాడుతున్నారు. వాళ్ళు నిన్న ఇంటికి వచ్చి రిక్వెస్ట్గా చెప్పారు, మీరు తప్పకుండా మా డ్రెస్ వేసుకొని మాతో ఉండాలని. అందుకే నేను ఈరోజు ఇక్కడ వచ్చాను. మన తాండాలలో అందరికీ చాలా నరేంద్ర మోడీ గారు అంటే చాలా అభిమానం, ఇంకా కొండా విశ్వేశ్వరరెడ్డి అంటే చాలా వాళ్ళకు ఇష్టం. సో అందుకే ఈరోజు అందరితోని రామ్ రామ్ చెప్పుకుంటూ ఈరోజు ఈ తాండాలు ఉన్నాం. తప్పకుండా అందరికీ తర్వాత అభివృద్ధి చేసేది ఉంది. వాళ్ళ యువకులకు జాబ్లు కావాలా, రోడ్లు బాగలేవు, మహిళలను పైకి తీసుకురావాలా, ఇలాంటి మంచి కుట్టు పని చేస్తారు. ఈ పనిని నేషనల్గా, ఇంటర్నేషనల్గా తీసుకురావాలా. మన లంబాడి సంప్రదాయం, మన బంజారా ఓళ్ళు అందరికీ చాలా మంచిగా చూసుకోవాలని అది హృదయంలో తప్పకుండా మనకుంది. మేము చేసి తీర్థం, చేసి సాధిస్తాం. తప్పకుండా బీజేపీ గెలుస్తుంది. జై బీజేపీ, జై బీజేపీ, జై మరియమ్మ యాడి, రామ్ రామ్, జై బీజేపీ.